వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రెండంతస్తుల భవన్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే కింద కిరాణా షాప్ ఉంటుంది. ఆ కిరాణా షాప్లో ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల ఒకసారిగా భారీ మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంట గంటల తాటికి ఏదైతే పక్కన ఉన్న ఒక కార్ పార్కింగ్ చేసి ఉందో అది కూడా దగ్నం అయిపోయింది. అందులో నా సిఎన్జీ కార్ అన్నట్టుగా చెప్తా ఉన్నారు. సో ఆ మంటలు ఏదైతే రెండంతస్తుల మేరకు పైకి మంటలు అంటుకోవడం వల్ల పైన ఉన్న 8 మంది ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో 8 మంది స్థానికులు ఉండడం జరిగింది. సో అందులో ఒక ఇద్దరు బయటకు దొంగారు. మిగతా వాళ్ళని రెస్క్యూ టీం వచ్చి కాపాడగా వాళ్ళని అంటే చాలా వరకు ఒళ్ళు గాలిపోయి గాయాలతో ఉన్న సిచ్యువేషన్లో రెస్క్యూ టీం వచ్చి వాళ్ళని రెస్క్యూ చేసి అంటే అంబులెన్స్లో హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఇందులో ముగ్గురు వ్యక్తులు చనిపోయినట్టుగా చెప్తున్నారు. అయితే అత్త కోడలు మనవరాలు అంటే ముగ్గురు ఆ లేడీస్ చనిపోయినట్టుగా చెప్తున్నారు. అంటే గాయాలు పూర్తిగా మొత్తం కాలి స్కిన్ కావడం వల్ల అంటే ఇక్కడ ఉన్నప్పుడు కొనవుపురితో ఉండగా వాళ్ళని హాస్పిటల్ తరలించారు. ఆసుపత్రికి తరలించే క్రమంలో వారు మరణించినట్టుగా చెప్తా ఉన్నారు పోలీసులు. సో ప్రస్తుతం మనం ఏదైతే అగ్నిప్రదం జరిగిందో ఆ స్థలంలో ఉన్నాం. స్థానికులతో మాట్లాడి తెలుసుకుందాం ఏం జరిగింది. అన్న మీరు చెప్పండి, ఏ టైంలో ఇది జరిగింది, ఎలా జరిగింది అంటారు ఇదంతా మంట? 5:30 సమయంలో సల్లాల్లో ఒక ఇంగళంలోకి వచ్చి కాలుతుండే ఆడ ఒక సిలిండర్ ఉండే. ఆ సిలిండర్ పేలి ఏమైంది, బాగా పొగలేసింది. పొగలేగానే పైన వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఒక ముగ్గురు సెకండ్ ఫ్లోర్లో ఉండే, ముగ్గురు ఫస్ట్ ఫ్లోర్లో ఉండే. మిగతా కింద ఉన్న వాళ్ళు ఆ సప్పుడుకి బయటికి ఉరికొచ్చేసారు. అయితే సెకండ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళు ఏం చేసారు, స్లాబ్ మీదకి వెళ్ళిపోయారు. వాళ్ళని తాడుబట్టి దించుకున్నాము. తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఇరికిపోయారు. వాళ్ళు ముగ్గురు, ఇద్దరు లేడీ ఉన్నారు, ఒక పాప ఉంది. ఆ పాపను తీసి హాస్పిటల్కి పంపించినాము. తర్వాత దగ్గర ఒక 45 మినిట్స్లో మొత్తం కాలిపోయింది. మొత్తం టోటల్గా 45. ఎంతమంది చనిపోయారు సార్ అండి? ఇప్పుడు చనిపోయింది అనేది మాకు తెలియదు. హాస్పిటల్ తీసుకుపోయారు. అది అంటే పోలీసులు ఇప్పుడు చెప్తున్న కథనం ప్రకారం కొనుగోలుతో పంపించాం, వాళ్ళు మరణించడం జరిగిందని పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే పోలీస్ డిపార్ట్మెంట్కు ఫోన్ చేయగానే ఇమీడియట్లీ ఉరికొచ్చి వాళ్ళు ఫైర్ ఇంజన్కి పిలిపించారు. ఫైర్ ఇంజన్ అంటే అప్పుడు బయటికి తీశారు. డిపార్ట్మెంట్కి తెలిసి ఉంటుంది, అది ఉన్నారా చనిపోయినా తెలియదు మాకు, డిపార్ట్మెంట్కి తెలిసి ఉంటుంది. అదే మీరు ఇక్కడ వీళ్ళని కాపాడడానికి ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్ మీరు చేసే స్థానికంగా? ఇక్కడ కాలనీ వాళ్ళు, ఇక్కడ కాలనీ చేసిన పోలీస్ వాళ్ళు చేసిన, ఫైర్ సర్వీస్ వాళ్ళు చేసిన, వాళ్ళు కూడా వచ్చి చాలా కష్టాలు పడినాం. పోలీస్ వాళ్ళు, ఫైర్ సర్వీస్ వాళ్ళు, మన ఏసీపీ గారు వచ్చిన, డీసీపీ గారు, ఏరియా సిఏ గారు, అందరు కష్టాలు పడినా. ఎవరు కష్టాలు పడలేని కాదు, అందరు మొత్తము నార్సింగి పోలీస్ స్టేషన్ మొత్తం ఇక్కడనే ఉంది. నార్సింగి పోలీస్ స్టేషన్ మొత్తం ఇక్కడనే ఉంది. సో ఎలా అంటే ఎంతమంది ఉంటారు సార్ ఈ ఇంట్లో మొత్తం మీద? అంటే ఒక 14 నుంచి 15 మెంబర్స్ ఉంటారు. అంతా అన్నదమ్ములే. వాళ్ళు జాయింట్ ఫ్యామిలీ వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ. వాళ్ళు ప్రస్తుతానికి కొంతమంది బయట ఉండే, కొంతమంది షాప్లో ఉండే. అది కాలంగానే బయటికి వెళ్ళారు. సెకండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు స్లాబ్ మీదకి వెళ్ళిపోయారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఇరికిపోయారు. ఆ ముగ్గురు చాలా సీరియస్ ఉండే దించేటప్పుడు. ఇప్పుడు ఏమైందో తెలియదు మాకు, ఆ విషయం తెలియదు. ఇంట్లో ఉన్న పరిస్థితి మొత్తం కాలిపోయింది. లోపల అండి మొత్తం బూడిద అయిపోయింది. 2 కార్లు ఉండే, అది కూడా కాలిపోయింది. మొత్తం అంతా కలిపోయింది. ఇల్లు మొత్తం కలిపోయింది. ఇంత తక్కువ టైంలో ఒక్కసారిగా మంటలు పై వరకు వెళ్ళి అంటుకోవడం కారణం ఏంటంటారు అసలు? అయితే వీళ్ళు 4 ఫ్యామిలీస్ ఉంటారు. వాళ్ళతో సిలిండర్లు కదా, ఇప్పుడు సంసారాలు అలాగలాగా ఉన్నాయి. సిలిండర్లు ఉన్నాయి. సిలిండర్లు ఏమైనా పేలినాయి. పేలడం వల్ల ఇంకా చాలా అయిపోయింది. అది దానివల్ల ఈ లాస్ జరిగింది. సో ఇందులో ఉండేటాలు రెంట్కుంటున్నారా ఓన్ ఫ్యామిలీ? ఓనే ఇట్లా ఓన్ ఇల్లే. అంతా అన్నదమ్ములు ఉంటారు వీళ్ళు, అంతా ఫ్యామిలీ. కిరాణా షాప్ కూడా వాళ్ళదే? వాళ్ళదే. ఉస్మాన్ అని ఓనరు, ఆయనదే జనరల్ స్టోర్ కిరాణా షాప్లోనే కూకుంటాడు ఆయన. సో కింద పడి పైనుంచి మేము కొన్ని దృశ్యాలు చూసాం, పైనుంచి దూకారు కొంతమంది, కింద నుంచి పరుపులతో పట్టుకున్నారు. అంటే కొంతమంది లేడీస్కి జంప్ చేయించినప్పుడు ఇమీడియట్లీగా మన పిల్లోస్ వేసి, అన్ని గద్దలు వేసి, మ్యాట్రెస్ వేసి, దానివల్ల వాళ్ళు సేఫ్ అయిపోయినారు. ఒక అబ్బాయి ఏమో పైనుంచి దుంకారు, కాలు ఇరిగిపోయింది. ఇంకా ముగ్గురు లోపల ఇరుక్కుపోయినా కదా ఫస్ట్ ఫ్లోర్లో. వాళ్ళకి ఎవరికి తెలియదు లోపల ఎవరున్నారు. లాస్ట్కి అబ్బాయి పోయి వాళ్ళు డోర్ పొగాకు అసలు ఏం కనిపించలేదు. మళ్ళీ రిస్క్ టైం వచ్చిన తర్వాత వాళ్ళు టార్చ్ పడితే అప్పుడు కనిపించింది. డోర్ లోపల బంద్ ఉంది. లోపల అసలు పోనీ अब यह है उड़ने के बाद स्टार्टिंग से जब लगी आंच, जो सर्विस वगैरह रहते वो मीटर के, उससे शॉर्ट सर्किट हुआ. फिर उसके बाद जो गाड़ी को लगा, पेट्रोल की टैंक को, उन्हें ब्लास्ट होती कि उसके पीछे का हुआ. फिर होती कि फिर उसका जो फ्रिज रहता, उसका जो कंप्रेसर है वो ब्लास्ट हो गया. वो ब्लास्ट होने की वजह से सिलेंडर भी ब्लास्ट हुआ. आंच बढ़ गई. 15 मिनट्स में फुल आंच ऊपर तक, फ्लोर तक पूरा पहुंच गया.
पहुँचते कि फिर फैमिली यहाँ से सेकंड फ्लोर से और नीचे फ्लोर पे से यहाँ से बाहर से कूदे, फिर उसका जो मैटर्स रहता वो पकड़ लिए पूरी पब्लिक, वहाँ से उतर गए। और एक जो फैमिली है वो अंदर ही मतलब बंद थी। हाँ, तो जो सेकंड सिलेंडर जो ब्लास्ट हुआ उसके वजह से दरवाज़ा खुलने की वजह से मैं एक बच्चे को ले गया, उसकी सांस भी बच रही मतलब चल रही थी, वो भी ले लेके आए। बाजी को भी लेडी थे 2, उन लोग को भी ले लेके आए यहाँ से उतार लिए, फर्स्ट फ्लोर से उतार लिए, फिर उसके बाद ऊपर तक। हाँ, एक फायर वाले थे, उनको ले लेके उन्होंने बेचारे अंदर तक चले, उन्होंने अंदर ही चले गए। सर्विस वाला पूरे अच्छा थे। हेल्प करा, हम लोग साथ में एक जो पूरा था गया। बेचारा वही अंदर तक चला, मतलब कुछ भी नहीं, उन्हें सामने था, मैं पीछे था। और ఫర్ సర్వీస్ पूरे अच्छा काम करे वो लोग। రైట్. అయితే ఘటన ఏదైతే ప్రమాదం జరిగిందో దీనికి గల కారణాలు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో లైవ్లో చూసిన వ్యక్తులు మనకు చెప్పారు. సో మీటర్ ఏదైతే ఉందో ఆ మీటర్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి దాని నుంచి ఈ ఫ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్ అయ్యి అది పేలి దానిలో ఉన్న కంప్రెసర్ పేలడం వల్ల ఒకటి గ్రౌండ్ ఫ్లోర్లో షాప్స్ ఉన్నాయి, దాని పక్కన కార్ పార్క్ చేసుకున్నారు, దానిపైన 2 ఫ్లోర్లలో నివాసం ఉంటారు. దాదాపు 14 మంది పైగా వీళ్ళందరంతా అన్నదమ్ములు ఒకటే ఫ్యామిలీ లాగా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళు సెకండ్ ఫ్లోర్లో ఉన్న మనుషులు మాత్రం ఒక మంటల తాకిడి వచ్చినప్పుడు పైకి ఎక్కారు, మొత్తం బిల్డింగ్ పైకి ఎక్కి సేఫ్ అవ్వడం జరిగింది. అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డోర్ లాక్ అయిపోయింది, అంటే డోర్ ఉండడం వల్ల దట్టమైన పొగ వచ్చి ఇంటి నిండా నిండడం వల్ల ఏం చేయాలో అర్థం కాక ఉక్కిరిబిక్కిరైన పరిస్థితి కనబడింది. ఆ టైంలోనే ఈ ఏదైతే ఈ మంటలు ఆ ఇంట్లో ఎగిసిపడడం వల్ల వాళ్ళ ఇంట్లో ఉన్న ఈ గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో అది బ్లాస్ట్ అవ్వడం జరిగింది. అంటే వరుసగా కింద కార్ దగ్నమై ఇక్కడ ఫ్యూల్ అంటుకుని ఇది మండింది, ఫ్రిడ్జ్లో పేలింది. దాని తర్వాత ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ కూడా పేలడం వల్ల ఒక భారీ బ్లాస్ట్ లాగా జరిగింది ఇంట్లో. ఈ తాకిడికి ఇంట్లో ఉన్న ఎవరైతే మహిళలు ఒక స్త్రీ అంటే అత్త, కోడలు, మనవరాలు అంటే 3 స్త్రీలు అంటే ఒక చిన్న పాపతో సహా ఈ 3 మంటలో చిక్కుకోవడం వల్ల ఒళ్ళు బాగా కాలిపోయి అంటే తీవ్ర గాయాలు అయినట్టుగా చెప్తా ఉన్నారు పోలీసులు. అండ్ రిమైనింగ్ ఎవరైతే పైన ఉన్నారో వాళ్ళని రెస్క్యూ టీమ్ రోడ్ ద్వారా సేవ్ చేయడం జరిగింది. అండ్ కొంతమందిని ఒక అమ్మాయి ఇంకొక మేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఇక్కడ కింద పరుపులు వేసి ఆ స్థానికులు వాళ్ళని జంప్ చేపించి కాపాడారు. కానీ మిగతా బయటికి రాలేక పొగలో చిక్కుకున్న వారు మాత్రం తీవ్రంగా గాయాల పాలై ఆసుపత్రికి వెళ్తున్నాగా మరణించట్టుగా చెప్తా ఉన్నారు. ఇంత భారీ ఎత్తున మంటలు రావడానికి గల కారణం అయితే ఆ మీటర్లో చెలరేగిన ఈ చిన్నప్పటి షార్ట్ సర్క్యూట్ ఏదైతే ఉందో ఇంత విధ్వంసానికి కారణమైంది. ఇది జరగకుండా ఉండాల్సింది, అంటే కొంచెం సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాల్సింది. అంటే ఇల్లు కూడా పక్కపక్కనే ఒకదానికి ఒకటి ఆనించుకొని ఉండి ఎటు లేకుండా వల్ల అంటే మెట్లు దిగాలి, ఆ ఇంట్లోంచి బయటికి రావాలన్నా కూడా ఏదైతే కింద షాప్ ఉంది, పక్కన సెల్లర్ వాళ్ళ పార్కింగ్ ఉంది, ఏదైతే వీళ్ళు ఇందులోంచి మంటలోంచి చిక్కుకొని బయటికి రావాలంటే వేరే ఎగ్జిట్ లేదు, ఆ మంటలోంచే బయటికి వచ్చే సిచ్యువేషన్ ఉంది, అంటే మంటలోంచే రావాలి. సో మంటలోంచి రాలేం కాబట్టి కొంతమంది పైకి ఎక్కారు, కొంతమంది ఫస్ట్ ఫ్లోర్లో ఉండి ఆ మంటలో కాలిపోయి మరణం దాకా తెచ్చుకున్న సిచ్యువేషన్ వచ్చింది. అంటే కొంచెం కన్స్ట్రక్షన్స్ కూడా కొంచెం ఇల్లీగల్ కనబడుతూ ఉన్నాయని ఎంత పడితే అలా చేయడం వల్ల వే టు ఎంట్రన్స్ లేక ఇంత దారుణం జరిగింది. ఇది ఏదైతే నార్సింగ్ పాషా కాలనీలో జరిగిన ఈ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించిన పూర్తి వివరాలు కెమెరామెన్ సూర్యతో పాన్ వాయిదేవ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.